దీర్ఘకాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలకు శని కారకుడు. కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పోవడానికి నేరేడు పండ్లను తినడం మంచిది. పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలను శని కారకుడు. నేరేడు పండ్లు తింటే వెంట్రుకలను కోసేసి బయటకు పంపే శక్తి నేరేడు పళ్లకుంది. నేరేడు పండ్లు శరీరానికి చలవ చేస్తాయి. ముఖ్యంగా షుగర్ రోగులకు నేరేడు చాలా ఉపకరిస్తుంది. దీర్ఘకాల వ్యాధులకు కారకుడైన శని జాతకంలో అనుకూలంగా లేని వారికి రోగ నిరోధక శక్తిని తగ్గించి ప్రతి చిన్న రోగాన్ని దీర్ఘకాలంగా అనుభవించేటట్టు చేస్తాడు. దీని నివారణకు నేరేడు పండ్లను తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది, మూత్ర సంబంధ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కానీ గర్భిణీలు ఎటువంటి పరిస్థితులలోనూ తినకూడదు. దేవునికి నేరేడు పండ్లతో నైవేద్యంగా పెడితే బాగా నీరసం, నిస్సత్తువ తగ్గిపోతుంది. నీరసం, నిస్సత్తువ ఉన్నవారు దేవుడిని నేరేడు పండును దేవునికి నైవేద్యంగా పెట్టి ప్రసాదాన్ని తింటే జబ్బులు దూరమై ఆరోగ్యవంతులుగా తయారవుతారు. నేరేడు పండును శ్రీ శనేశ్వర్య స్వామికి నైవేద్యంగా పెట్టి ప్రసాదాన్ని తింటే వెన్ను నొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు నయమవుతాయి. పూజ చేసిన తర్వాత నేరేడు పండును బ్రాహ్మణునికి దానం చేస్తే రోగ బాధలు కలగవు. నేరేడు పండును శనేశ్వర్య స్వామికి ప్రియమైన నల్ల నువ్వులతో కలిపి దానమిస్తే శని బాధలు ఉండవు. నేరేడు పండు దేవుని పేరిట పూజించి భిక్షగాళ్లకు దానం చేస్తే దారిద్ర్యం దరిచేరదు. భోజనంతో పాటు నేరేడు పండును వడ్డిస్తే మీకెప్పుడు మృష్టాన్న భోజనం లభిస్తుంది. నేరేడు పండును పుణ్యక్షేత్రాలలో యోగ్య బ్రాహ్మణులకు తాంబూల సమేతంగా దానం చేస్తే భూదానం చేసినంత ఫలితం లభిస్తుంది. నేరేడు పండును రోజుకొకటి చొప్పున తింటే వైద్యుల నుంచి దూరంగా ఉండవచ్చు అని పండితులు చెబుతున్నారు. శనేశ్వర్య స్వామికి నువ్వుల నూనెతో గాని, ఆముదు నూనెతో కానీ తెలుపు లేదా నలుపు ఒత్తులను పడమర దిక్కున ఇనుప గరిటెలో శని దీపాన్ని పెట్టి దానికి నేరేడు పండును నైవేద్యంగా పెట్టాలి.